మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చేయగలం. కిందటి భాగంలో అత్తగారు వేద వాళ్ళని పిలవద్దు అని సమాధానం చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అత్తగారి సమాధానంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మీరు ఆశ్చర్యంగా నా వైపు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి అనుమానం ఉన్న కోడళ్లతో నేను కూడా కాపురం చేయలేను కదా. అందుకే వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. అత్తయ్య, నన్ను క్షమించండి. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నా వల్లే ఇదంతా జరిగింది మర్చిపోండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఓరి భగవంతుడా, నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేనేదో సిఐడి ఆఫీసర్ లాగా ప్రవర్తించాను. ఇప్పుడు విడిపోయిన కుటుంబాన్ని మళ్ళీ నేను జత చేయకపోతే చాలా పెద్ద తప్పు జరిగిపోతుంది అని అనుకొని వెంటనే వేదకి ఫోన్ చేస్తుంది. వేద, మల్లేష్ ఇద్దరు కూడా బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంటారు. ఏమండి, మా అక్క ఫోన్ చేస్తుంది. ఏంటో అడుగు అని అంటాడు. వెంటనే వేద ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటక్క అని అడుగుతుంది. సంయుక్త ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న వేద, అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయిందక్క. నేను కూడా నీ మాట విని చాలా పెద్ద గొడవ చేసి వచ్చాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేను అత్తగారి దగ్గరికి రావాలి? మీరైతే రండి, మనం అత్తగారితో మాట్లాడదాం. మల్లేష్కి విషయం చెప్పు. అందుకు వేద సరే అని ఫోన్ కట్ చేసి మల్లేష్కి జరిగిన విషయం అంతా చెప్తుంది. నాకు మా అమ్మ సంగతి బాగా తెలుసు. కొంచెం డబ్బు పిచ్చిందేమో కానీ మనుషుల్ని చంపేంత కఠినమైన మనసు అయితే లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరదాం పదా. అందుకు వేద సరే అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్తారు. అక్కడ సంయుక్తతో మాట్లాడుతూ వేద అక్క, అత్తగారు ఎక్కడా అని అడగడంతో సంయుక్త, అత్తగారు చాలా కోపంగా ఉన్నారు. మనం చేసింది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు అత్తగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి మనం. లేదంటే ఈ అడబాటు చాలా దూరంగా మారిపోతుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక అందరూ వేద, సంయుక్త, మల్లేష్ ముగ్గురు కూడా అత్తగారి దగ్గరకు వెళ్తారు. అక్కడ ఆమె వాళ్ళని చూసి, ఎందుకు నా దగ్గరకు వచ్చారు? నేను మిమ్మల్ని చంపేస్తాను కదా. వెళ్ళిపోండి, దయచేసి నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది. అత్తయ్య, నిజంగా మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. మీరే మమ్మల్ని పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, మీరే నన్ను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకోవడమే మీ పనిగా మారిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం చాలా మంచిది అని కోపంగా అక్కడ నుంచి వెళ్తూ ఉండగా, అమ్మా ఏంటమ్మా, వాళ్ళు నిన్ను అంతగా బతిమలాడుతున్నా నువ్వు వాళ్ళని పట్టించుకోవు. అమ్మా, ఎవరికైనా ఇంత పొగరు ఉండకూడదు కదమ్మా. నువ్వే చెప్తూ ఉంటావు కదా. నాది పొగరు కాదు, గుండె ఆవేదన. ఒకసారి మనసు విరిగిన తర్వాత అతుక్కోవడం అనేది చాలా కష్టం. వాళ్ళు మాట్లాడిన మాటలు నా హృదయానికి ఎంత గాయమైందో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధను నేను వర్ణించలేను అని చాలా బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వేద, సంయుక్త ఇద్దరు కూడా చాలా బాధపడతారు. నిజంగా అత్తగారి మనసు చాలా గాయపడినట్టు ఉంది. అందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారు. తప్పు జరిగిపోయింది. కొత్త కోడలి కాపురం చాలా అద్భుతంగా సాగిపోతుంది అని ఆమె ఎన్నో కళ్ళు కని ఉంటుంది. కానీ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు కదా. మరేం చేద్దాం అక్క? అత్తగారు మనసు మారేలాగా మనం ప్రయత్నిద్దాం. ఆ తర్వాత అంతా భగవంతుడి మీద వదిలేయడమే అని ఇద్దరు కూడా అనుకుంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళు అత్తగారితో ఎంతో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆమె మాట్లాడదు. వాళ్ళు చేసిన భోజనం ముట్టుకోదు. అందరూ ఒక ఇంట్లో ఉన్నప్పటికీ అత్తగారు మాత్రం తానే స్వయంగా వంట చేసుకొని అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తను ఒక్కతే కూర్చొని భోజనం చేస్తుంది. ఇదంతా చూసిన వేద, సంయుక్త చాలా బాధపడుతూ, చూసావా, అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారని మనింత బాగా అర్థమైంది. ఇంకా మనం రేపటి నుండి అత్తగారు భోజనం చేస్తేనే మనం కూడా భోజనం చేద్దాం, లేదంటే లేదు. సరే అక్క అంటుంది. ఇక అందరూ భోజనం చేసే సమయంలో అత్తగారు ఉండదు. సంయుక్త, వేద అత్తగారు వస్తేనే భోజనం చేస్తామని గట్టిగా చెప్పడం వల్ల వాళ్ళంతా కూడా ఆవిడని బ్రతిమాలుతూ ఉంటారు. ఇక అందరూ బ్రతిమాలడంతో అత్తగారు సరే అని వాళ్లతో పాటు కలిసి భోజనం చేస్తుంది. అందరూ భోజనం చేసి వెళ్ళిన తర్వాత వేద, సంయుక్త, అమ్మయ్య, ఈరోజైతే అత్తగారు మనతో పాటు కలిసి భోజనం చేశారు. ఇంకా చిన్నగా ఆమె మనసు మార్చడమే మిగిలింది. అవునక్క, ఖచ్చితంగా అత్తయ్య గారు మనసు మార్చుకొని మనతో సంతోషంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండడం చూసి అత్తగారు ఇలా అనుకుంటుంది, పాపం వీళ్ళ పొరపాటు చేసినందుకు చాలా బాధపడుతున్నారు, నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, నేను కూడా ఎంతవరకు బెట్టి చేయాలి, వాళ్ళతో మాట్లాడతాను అని అనుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, చూడండి అమ్మాయిలు, మీ ఇద్దరికి నేను ఒక కొత్త వంటకం నేర్పించాలని అనుకుంటున్నాను, నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నామత్తయ్య అని అనడంతో వాళ్ళని వంటగదిలోనికి తీసుకువెళ్ళి కొత్త వంటకాన్ని నేర్పిస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా నేర్చుకొని ఆమెతో, అత్తయ్య నిజంగా మమ్మల్ని క్షమించండి, మీరు చాలా మంచి వాళ్ళని తెలియక ఇలా తప్పుగా మాట్లాడాము, ఇంక మీదట ఆ పొరపాటు ఎప్పటికీ జరగదు. చూడండి వేద, సంయుక్త, మిమ్మల్ని బాధ పెట్టడం కూడా నా ఉద్దేశం కాదు, అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక జరిగిన దాని గురించి వదిలేయండి, జరిగింది మర్చిపోయి అందరం సంతోషంగా ఉందాం. అందుకు వాళ్ళు సరే అని అంటారు. కానీ జరిగిందంతా మర్చిపోయి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అసలు వీళ్ళు అత్తకోడల్లాగా ఉండరు, తల్లి కూతురులాగా ఉంటారు, ఇలాంటి మంచి అత్తగారు మంచి కోడలు దొరకడం అదృష్టం, మాకు దొరికారు అత్తలు ఎందుకు అంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి అత్త కోడళ్ళు కాకుండా వాళ్ళు తల్లి కూతురులాగా సాగడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇలాంటి మంచి అత్తగారు మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి కోడలు మీకు ఉన్నారా? అయితే వాళ్ళ పేరుని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.